Very good morning, my dear students. Welcome to Scoreplus. Today we are going to discuss the most important topic, periodic functions. What is the periodic function? What is the use of the periodic function? Today we are discussing. Okay? Let us start. What is the periodic function? Period ante endi మీకు ఆల్రెడీ తెలుసు స్కూల్లో పీరియడ్ అంటే ఏమైంది ఎవ్రీ 40 మినిట్స్కి ఒక బెల్ అవుతుంది కాబట్టి అక్కడ పీరియడ్ అనేది మనకి క్లాస్ ఇంటర్వెల్ అనేది ఈక్వల్ ఇంటర్వెల్స్ దట్ ఈస్ 40 మినిట్స్కి మనకు ఒక ఇంటర్వెల్ అవుతుంది దాన్ని మనం పీరియడ్ అంటాం. అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి పీరియడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సపోజ్ ఏ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, ఏ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, ఏ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x is periodic function with period t ఇక్కడ చూడండి is periodic function with period t then ఇక్కడ చూడండి f of x plus t is equal to f of x. A function y is equal to f of x is said to be a periodic function with period t, then f of x plus t is equal to f of x where t is least positive value, where t is least positive value. ఓకే, సింపుల్ మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఎలాగైనా తీసుకోండి మీ ఇష్టం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ where t is least positive value, then t is the period of given function. ఓకే, ప్రాపర్ డెఫినేషన్ నేను రాస్తాను. ఒక సెకండ్. A function y is equal to f of x is said to be periodic function with period t, then f of x plus t is equal to f of x where t is least positive value ఉండాలి. ఓకే, దీన్ని ఎలా చేస్తామంటే చూడండి, మనకి సపోజ్ y is equal to sin x, ఇక్కడ చూడండి y is equal to sin x తీసుకున్నాను నేను. y is equal to sin x that is f of x దాని యొక్క పీరియడ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం చూడండి. సో ఎఫ్ ఆఫ్ సపోజ్ ఎక్స్ ప్లస్లో మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై తీసుకున్నాను నేను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై దట్ ఈస్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ప్లస్లో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π తీసుకుంటున్నాం మేడం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అవుతుంది మనకి సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఈజ్ ఈక్వల్ ఎలా అవుతుంది మనకి సైన్ ఎక్స్ అవుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో 2π ఈజ్ ది పీరియడ్, దట్ ఇంప్లైస్ 2π ఈజ్ period of y is equal to sin x. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin x. నెక్స్ట్ మనం 4π తీసుకున్నా, ఆ తర్వాత మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఆల్రెడీ కంప్లీట్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4π తీసుకున్నాం మేడం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4π దట్ ఈస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4π సో దట్ ఈస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4π ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ దట్ ఈస్ 4π ప్లస్ ఎక్స్ దట్ ఈస్ సైన్ ఎక్స్ అవుతుంది. that is equal to f of x
So f of x plus 4 pi, f of x plus 4 pi is equal to f of x, that implies 4 pi is 4 pi is 4 pi is a period of sin x, period of sin x. Clear? ఇక్కడ చూడండి, 2 pi is the period, 4 pi also period. క్లియర్? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 6 pi తీసుకోండి. f of x is equal to sin x, f of x is equal to sin x. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 6 pi తీసుకున్నా. సో f of x plus 6 pi, f of x plus 6 pi is equal to sin of x plus 6 pi, sin of x plus 6 pi, that is equal to sin x, that is equal to sin x. ఇక్కడ చూడండి, f of x plus 6 pi, f of x plus 6 pi is equal to sin x, that is equal to f of x, where 6 pi also, ఇక్కడ చూడండి 6 pi also the period of sin x. క్లియర్? సో మనకి ఇక్కడ ఏమైందంటే 2 pi, 4 pi, 6 pi, the even multiple of pi are the period of, that implies 2 pi comma 4 pi comma 6 pi comma 8 pi and so on are periods of sin x. So 2 pi also period, 4 pi also period, 6 pi also period. బట్ इसमें देखो ఇక్కడ ఏమైందంటే 2 pi కన్నా లెస్ దాన్ వాల్యూ, 2 pi కన్నా లెస్ దాన్ వాల్యూ తీసుకున్నాం అంటే అगर సపోజ్ 5 తీసుకుందాం మనం, సైన్ ఆఫ్, ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై ఎలా ఉంటుంది మనకి, మైనస్ సైన్ ఎక్స్ అవుద్ది, నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో పై ఈజ్ నాట్ పీరియడ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. సో స్టార్టింగ్ మనకి 2 pi నుంచి స్టార్ట్ అవుద్ది. 2 pi ఈజ్ ది పీరియడ్, 4 pi ఆల్సో పీరియడ్, 6 pi ఆల్సో పీరియడ్ అండ్ సో ఆన్. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై ఆర్ ది పీరియడ్ ఆఫ్ ది సైన్ ఎక్స్. బట్ ఇక్కడ అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ ఇక్కడ చూడండి, a function y is equal to f of x is said to be periodic function with period t. f of x plus t is equal to f of x where t is least positive value. The least positive value అంటే ఇక్కడ చూడండి, 2 pi is period, 4 pi also period, 6 pi also period, 8 pi also period. బట్ ఇక్కడ ఏమైందంటే అన్ని పీరియడ్స్ అవుతాయి, కానీ ది ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్, ఫండమెంటల్ పీరియడ్ అంటే ఏమైందంటే ది లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఫండమెంటల్ పీరియడ్స్ అంటాం. ఈ వర్డ్ పీరియడ్సే, కాకపోతే ఫండమెంటల్ పీరియడ్ కాదు. సో జనరల్ మీకు పీరియడ్ ఆఫ్ ది సైన్ ఎక్స్ అంటే మనం ఓన్లీ 2 pi తీసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ చూడండి, 2 pi, 4 pi, 6 pi అండ్ సో ఆన్, ది ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై ఆర్ ది పీరియడ్స్ ఆఫ్ ది సైన్ ఎక్స్. బట్ ది ఫండమెంటల్ పీరియడ్ అంటే ది లీస్ట్ పాజిటివ్ వాల్యూ, అన్నిటికన్నా చిన్నది ఏమైతే ఉందో అది పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో 2 pi ఈజ్ ది పీరియడ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. క్లియర్? దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కా గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి, y is equal to sin x, y is equal to sin x. ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా గ్రాఫ్ ఉంటుంది మనకి. జీరో, 2 pi, 4 pi, minus 2 pi, minus 4 pi. ఇక్కడ చూడండి మనకి
సపోజ్ జీరో నుంచి 2π వరకు ఏదైతే గ్రాఫ్ ఉందో మనకి, 0 నుంచి 2π వరకు ఏదైతే గ్రాఫ్ ఉందో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది 2π యూనిట్స్. 2π తర్వాత ఆఫ్టర్ 2π ది గ్రాఫ్ సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. చూడండి, సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ కూడా తీసుకుంటే మనకి 2π ఇక్కడ చూడండి, 0 నుంచి -2π, మళ్ళీ -2π నుంచి -4π. ఓకే, ఈ లెంత్ ఎంతైతే ఉందో ఈ లెంత్ చూడండి, మనకి లెంత్ ఆల్వేస్ మనకి 2π యూనిట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 2π యూనిట్స్. ఈ లెంత్ని మనం పీరియడ్ అంటాం. క్లియర్? ఈ లెంత్ని మనం పీరియడ్ అంటాం. ఇక్కడ చూడండి, 2π యూనిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ గ్రాఫ్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇక్కడ మనం గ్రాఫ్ని కొంచెం చిన్నగా తీసుకుంటున్నాం. చూడండి, సేమ్ గ్రాఫ్ మనకి ఎలా ఉంటుంది చూడండి. ఓకే, 4π, కొంచెం చిన్నగా రాద్దాం. సపోజ్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ నుంచి 0 నుంచి 4π వరకు తీసుకున్నాం. 0 to 4π, 0 to 4π ఈ లెంత్ ఏదైతే ఉందో సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. 4π నుంచి ఇక్కడ చూడండి, 4π నుంచి 6π, 7π, 8π. 5π, 6π, 7π, 8π. చూడండి, ఇక్కడ సేమ్ గ్రాఫ్ కూడా రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫండమెంటల్ పీరియడ్ అనేది ఫస్ట్ ది లీస్ట్ పాజిటివ్ వాల్యూ స్టార్టింగ్లో ఎంతవరకు అయితే మనకి రిపీట్ అవుతుందో 0 to 2π వరకు ఉంది కాబట్టి దీన్ని మనం ఫండమెంటల్ పీరియడ్ అని తీసుకుంటాం. ఇది కూడా 4π ఆల్సో పీరియడ్ అవుతుంది, 6π ఆల్సో పీరియడ్ అవుతుంది, కానీ అవి ఫండమెంటల్ పీరియడ్స్ కావన్నట్టు. క్లియర్? సో ది ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ది sin x, cos x, tan x ఏదైనా సరే మనకి t అనేది లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఫండమెంటల్ పీరియడ్గా తీసుకుంటాం. రిమైనింగ్ పీరియడ్ మనం తీసుకున్నాం. క్లియర్? సో నెక్స్ట్ చూడండి మనకి, సో y is equal to sin x का పీరియడ్ 2π అయింది. ఓకే, y is equal to sin x का పీరియడ్ 2π. అదేవిధంగా cos x का పీరియడ్ ఎలా ఉంటుంది మనకి, f of x is equal to cos x. దిస్ ఈజ్ ఆల్సో పీరియడ్, ఆల్రెడీ మీకు తెలుసు. cos x పీరియడ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి, cos x యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా సేమే, 0 నుంచి మనకి 2π వరకు ఈ యొక్క లెంత్ అనేది 0 నుంచి 2π వరకు ఉంటుంది. 0 నుంచి 2π వరకు సేమ్ మనకి రిపీట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది అదేవిధంగా. క్లియర్? సో పీరియడ్ ఆఫ్ f of cos x is period of cos x is 2π. Clear? Period of cos x is 2π. నెక్స్ట్ tan x cot x పీరియడ్ తీసుకుందాం. చూడండి ఒకసారి, tan x యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది మనకి, tan x యొక్క గ్రాఫ్ అనేది మీకు ఆల్రెడీ గ్రాఫ్ తెలుసు ట్రిగోలో. tan x యొక్క గ్రాఫ్ అనేది x एक्सिस, आपको y एक्सिस -π/2, π/2, 3π/2, दिस इज π/2,
పై 3π/2. ఇక్కడ చూడండి గ్రాఫ్ అనేది -π/2 to π/2 ఈ లెంత్ ఎంత ఉంది మనకి, ఈ టోటల్ లెంత్ అనేది 5 యూనిట్స్ అవుతుంది. 5 యూనిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. సేమ్ గ్రాఫ్ చూడండి, సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. ఈ లెంత్ కూడా 5 యూనిట్స్, ఈ లెంత్ కూడా 5 యూనిట్స్. సో ది పీరియడ్ ఆఫ్ y is equal to tan x, y is equal to f of x, దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది, is equal to π. sin x cos x పీరియడ్ మనకి 2π ఉంటుంది. tan x అండ్ ఆల్సో cot x పీరియడ్ ఎలా ఉండాలి, π ఉండాలి. నెక్స్ట్ secant x cosecant x ఎలా ఉంటుందో చూద్దాం చూడండి. మనకి అన్ని గ్రాఫ్స్ ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. y is equal to sin x, y is equal to sin x. sin x యొక్క గ్రాఫ్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. x axis y axis. y is equal to cos x, ఇక్కడ చూడండి y is equal to cos x, y is equal to cos x. దీని యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే y is equal to cos x (0 to π). ఓకే, నెక్స్ట్ y is equal to tan x, y is equal to tan x. గ్రాఫ్కి వెళ్ళి నేను ఒకసారి డ్రా చేస్తాను, నెక్స్ట్ మీకు నార్మల్ వేలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. -π/2 to π/2, 3π/2, 5π/2. This is x axis, या हमारा y axis. क्लियर. नेक्स्ट वन ఇక్కడ y is equal to cot x, y is equal to cot x. cot x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి మీకు ఆల్రెడీ తెలుసు. y is equal to cot x π, 2π, 3π minus π. So the graph of cot x is y axis, x axis. Okay, next the graph of cosecant x and secant x. నార్మల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గ్రాఫ్ కూడా మనకు ఇక్కడ రిపీట్ అవుతుంది, మీకు ఈజీగా అవుతుంది. ఇక్కడ cosecant x అండ్ secant x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే y is equal to cosecant x. cosecant x యొక్క గ్రాఫ్ మీకు ఆల్రెడీ తెలుసు. cosecant 0 ఎలా ఉంటుంది మనకి, cosecant 0 అంటే 1/sin 0, 1/sin 0, 1/sin 0 అంటే ఇన్ఫినిట్ కాబట్టి మనకి ఇక్కడ 0 నుంచి π మధ్యలో తీసుకుందాం, ఇన్ఫినిటీ. మనకి గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ y is equal to secant x, y is equal to secant x గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. secant మధ్యలో 1/cos 0, 1/cos 0 అంటే 1 కాబట్టి మనకి ఇక్కడ దిస్ ఈజ్ π/2. एक సెకండ్ అండి, డిఫరెంట్ కలర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ π/2 minus π/2 minus 3π/2 minus 5π/2 and so on. X axis, y axis, and this is equal to accelerator.
0 pi 2 pi 3 pi minus pi by 2 pi by 2 నెక్స్ట్ అప్ 3 pi by 2 అండ్ సో ఈ లెంత్ అనేది పై ఉంటుంది మనకి. ఈ లెంత్ కూడా మనకి ఈ లెంత్ చూడండి, దిస్ ఈజ్ ఎ లెంత్ పై యూనిట్స్. ఒకసారి గ్రాఫ్ చూడండి, మొత్తం ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్స్. y ఈజ్ ఈక్వల్ టు sin x. sin x అనేది 0 నుంచి 2 pi, ఇక్కడ చూడండి 0 నుంచి 2 pi 2 pi యూనిట్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు sin x కా పీరియడ్ ఎలా ఉండాలి మనకి? y ఈజ్ ఈక్వల్ టు sin x కా పీరియడ్ మనకి 2 pi ఉంటుంది. ఓకే, ది గ్రాఫ్ రిపీటింగ్ ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్, ఏ డిస్టెన్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుందో మన క్లాసులో జస్ట్ మనకి స్కూల్లో ఎలా ఉంటుంది, స్కూల్లో 40 మినిట్స్ తర్వాత మనకి బెల్ అవుతూ ఉంటుంది. సో 40 మినిట్స్ అనేది మనకి పీరియడ్ అవుతుంది, టైం ఇంటర్వెల్ అనేది మనకి పీరియడ్. ఇక్కడ కూడా గ్రాఫ్ అనేది ఎన్ని యూనిట్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుందో దాన్ని పీరియడ్గా మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు sin x తీసుకుంటే ఇక్కడ 2 యూనిట్స్ తర్వాత మనకి గ్రాఫ్ రిపీట్ అవుతుంది. 4 యూనిట్స్ తర్వాత కూడా 4 pi తర్వాత కూడా రిపీట్ అవుతుంది. 4 5 కూడా మనం పీరియడ్గా తీసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఫండమెంటల్ పీరియడ్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ పీరియడ్ అంటాం. ఇక్కడ ఏంది నెక్స్ట్ cos x చూడండి, cos x కూడా 2 pi యూనిట్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుంది కాబట్టి దీని యొక్క పీరియడ్ కూడా మనకి 2 pi అవుతుంది. దీని యొక్క పీరియడ్ కూడా మనకి 2 pi అవుతుంది. క్లియర్? నెక్స్ట్ tan x యొక్క పీరియడ్, ఇక్కడ గ్రాఫ్ చూడండి మనకి tan x గ్రాఫ్ అనేది ఇక్కడ minus pi by 2 to pi by 2, that is pi units. ఇక్కడ కూడా minus pi by 2 to pi by 2, this is also pi units. Clear? So in this case period of tan x అనేది 2 pi. Period of tan x is pi. Next period of cot x is also pi. ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది, ఈ డిస్టెన్స్ అనేది pi యూనిట్, 0 pi 0 to pi కే బాద్ ఏదైతే మనకి ఇక్కడ గ్రాఫ్ ఉందో సేమ్ గ్రాఫ్ అనేది మనకి రిపీట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 0 pi 0 నుంచి pi మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో గ్రాఫ్ ఉందో, ఇక్కడ 0 to pi నెక్స్ట్ 2 pi, ఇక్కడ చూడండి 0 నుంచి 2 pi మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. సేమ్ గ్రాఫ్ మనకి రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ పారాబోలా అప్వర్డ్, పారాబోలా డౌన్వర్డ్, ఈ టోటల్ కలిపి మనకి ఒక గ్రాఫ్, మళ్ళీ సేమ్ గ్రాఫ్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఎలా ఉండాలి మనకి? 2 pi ఉండాలి. పీరియడ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఈజ్ 2 pi. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి పీరియడ్ ఆఫ్ సికెంట్ ఎక్స్, ఇక్కడ చూడండి ఈ పై ఇది మనకి minus pi by 2 నుంచి 3 pi by 2 వరకు దీని యొక్క మొత్తం టోటల్ ఇంటర్వెల్ అనేది 2 pi ఉంటుంది. మళ్ళీ 2 pi తర్వాత మళ్ళీ ఈ సేమ్ ఇంటర్వెల్ మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ 2 pi. ఓకే, ఇక్కడ మొత్తం ఎంత గ్రాఫ్స్ రాసానంటే మీకు ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతుంది, మీకు మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి రిమెంబర్ అయినట్లుగా ఉంటుందని మొత్తం గ్రాఫ్స్ మళ్ళీ డ్రా చేస్తాం ఒకసారి. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ చూడండి sin x, cos x, cosecant x, secant x, వీటన్నిటికీ పీరియడ్ ఎలా ఉంటుందంటే 2 pi. నెక్స్ట్ tan x అండ్ cot x, వీటి యొక్క పీరియడ్ ఎలా ఉంటుందంటే చూడండి పీరియడ్ ఆఫ్ tan x అండ్ cot x, వీటి యొక్క పీరియడ్ ఎలా ఉండాలి మనకి? పీరియడ్ అనేది పై ఉండాలి. క్లియర్? ది పీరియడ్ ఆఫ్ sin x, cos x, cosecant x, secant x, వీటి యొక్క పీరియడ్ 2 pi ఉంటుంది. tan x, cot x యొక్క పీరియడ్ అనేది పై ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రాఫ్ తెలుసు కాబట్టి గ్రాఫ్లో చూడండి sin x, cos x, secant x అండ్ cosecant x వీటి యొక్క పీరియడ్ 2 pi ఉంటుంది. ఓన్లీ tan అండ్ cot యొక్క పీరియడ్ మాత్రమే మనకి పై ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మనం ఇటు యొక్క మాడ్యులస్ తీసుకున్నాం అనుకో, మనం మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ చూడండి మాడ్యులస్ పీరియడ్ ఆఫ్, ఒకసారి చూడండి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే పీరియడ్ ఆఫ్ sin x, cos x, tan x, sin x, cos x, tan x, ఇక్కడ చూడండి
పీరియడ్ ఆఫ్ sin x cos x cosecant x secant x ఇటుకి మాడ్యులస్ తీసుకున్నాం అనుకోండి, పీరియడ్ ఆఫ్ mod sin x, పీరియడ్ ఆఫ్ mod sin x, దీని యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి sin x యొక్క గ్రాఫ్ తెలుసు. sin x గ్రాఫ్ ఎలా ఉండాలి మనకి? sin x యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. జీరో టు పై, పై టు 2π, 2π టు 3π, 3π టు 4π and so on. ठीक है. जीरो, पाई, 2π, 3π, 4π, 5π, 6π. दिस इज एक्स एक्सिस, ये आपको वाई एक्सिस. ओके. अभी मॉडलेस తీసుకున్నాం అనుకో, మోడ్యులస్ క మీనింగ్ ఏమవుతుంది? ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్. దానికి మనం ఏం చేద్దాం అంటే ఇమేజ్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ యాజ్ మిర్రర్, ఎక్స్ యాక్సిస్ మనం మిర్రర్గా తీసుకుంటే దీని యొక్క ఇమేజ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి, దీని యొక్క ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, దీని యొక్క ఇమేజ్ ఎలా ఉండాలి? ఓకే. సో దీని యొక్క ఇమేజ్ ఎలా ఉండాలి? ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. క్లియర్? సో ఫైనలీ y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ అనేది ఎలా ఉండాలంటే, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ sin x యొక్క గ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి. సో 0, π, 2π, 3π, 4π, 5π అండ్ సో ఆన్. ఇక్కడ చూడు, గ్రాఫ్ అనేది ఎన్ని యూనిట్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుంది? మనకి ఇక్కడ 0 నుంచి π. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది π యూనిట్స్ కాబట్టి, సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ sin x యొక్క పీరియడ్ అనేది π యూనిట్స్ ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ sin x యొక్క పీరియడ్ అనేది మనకి π యూనిట్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి మాడ్యులస్ ఆఫ్ cos x, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ sin x. మాడ్యులస్ ఆఫ్ cos x తీసుకుంటే మనకి మాడ్యులస్ ఆఫ్ cos x అయితే ఏ విధంగా ఉండాలి మనకి? ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ sin x π యూనిట్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ cos x తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఈ గ్రాఫ్ చూడండి, మనకి ఇక్కడ కూడా మనకి π యూనిట్స్ తర్వాత మనకి రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే మాడ్యులస్ ఆఫ్ cos x తీసుకుంటే మనం మాడ్యులస్ ఆఫ్ cos x తీసుకుంటే ఇక్కడ π యూనిట్స్ తర్వాత మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. దీని యొక్క పీరియడ్ అనేది π అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ sin x తీసుకుంటే మనం ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ sin x దీని యొక్క పీరియడ్ అనేది π యూనిట్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ tan x తీసుకున్నాం మనం. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ tan x తీసుకున్నా ఇక్కడ మనకి ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, దీని యొక్క గ్రాఫ్ అనేది ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ దీని యొక్క ఇమేజ్ తీసుకుంటే ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్, దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ తీసుకొని దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎన్ని యూనిట్స్ తర్వాత మనకి గ్రాఫ్ రిపీట్ అవుతుంది? ఇక్కడ 0 -π/2 to π/2. గ్రాఫ్ యొక్క మోడ్ ఆఫ్ గ్రాఫ్ చేంజ్ అయింది, కానీ దాని యొక్క ఇంటర్వెల్ అనేది -π/2 to π/2 మధ్యలో ఉంది. ఇక్కడ నెక్స్ట్ π/2 to 3π/2 మధ్యలో మనం అది రిపీట్ అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ tan x, పీరియడ్ ఆఫ్ mod tan x, ఈ రెండిట్లో మనకి ఏం చేంజెస్ ఉండదు అన్నట్టు. క్లియర్? పీరియడ్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు π. పీరియడ్ ఆఫ్ cot x ఆల్సో పీరియడ్ ఆఫ్ tan x, పీరియడ్ ఆఫ్ mod tan x ఈజ్ ఈక్వల్ టు π. ఇక్కడ పీరియడ్ ఆఫ్ cot x అండ్ ఆల్సో పీరియడ్ ఆఫ్ mod cot x తీసుకుంటే మనం mod cot x తీసుకుంటే ఎలా ఉంటుంది మనకి? ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా చూడండి, ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఈ గ్రాఫ్ కూడా ఇలా ఉంటుంది, ఈ గ్రాఫ్ కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి. ఓకే. సో y ఈజ్ ఈక్వల్ టు cot x, దీని యొక్క మాడ్యులస్ తీసుకుంటే దీని కూడా పీరియడ్ మనకి π ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, దీని యొక్క మాడ్యులస్ తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ cosecant x
కొసెకంట్ ఎక్స్ యొక్క మాడ్యులస్ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ అనేది ఈ గ్రాఫ్ మనకి పైన ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి పై యూనిట్స్కి తర్వాత మనకి రిపీట్ అవుతుంది కాబట్టి సో మాడ్యులస్ ఆఫ్ కొసెకంట్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది పై యూనిట్స్ అవుతుంది. క్లియర్? సిమిలర్లీ మాడ్యులస్ ఆఫ్ సెకంట్ ఎక్స్ దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది? ఇక్కడ దీని యొక్క పీరియడ్ ఇక్కడ చూడండి, ఇదంతా మనకి కట్ చేసి ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా తీసుకొని సో మాడ్యులస్ ఆఫ్ సెకంట్ ఎక్స్ దీని యొక్క గ్రాఫ్ అనేది పై యూనిట్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి పీరియడ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ సెకంట్ ఎక్స్ ఈస్ పై. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో సింప్లీ ఇంకో గ్రాఫ్ చూడండి. y is equal to f of x is equal to sin square x నెతో sin x హోల్ స్క్వేర్. దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుందో చూడండి. పీరియడ్ ఆఫ్ f of x is equal to sin square x మనకు ఆల్రెడీ sin x యొక్క పీరియడ్ మినిమం పీరియడ్ ఎంత ఉంటుంది మనకి? sin x యొక్క మినిమం పీరియడ్ 2π ఉంది. సో sin square x యొక్క sin x హోల్ స్క్వేర్ లేకపోతే sin square x రెండు ఒకటేను. sin x హోల్ స్క్వేర్ యొక్క పీరియడ్ అనేది 2πతో ఉంటుంది. దానికన్నా లెస్ దాన్ వాల్యూ ఒకసారి చెక్ చేద్దాం. 2π నుంచి లెస్ దాన్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి? లెస్ దాన్ వాల్యూ అంటే π కానీ π/2 కానీ. π/2 తీసుకుంటే సైన్ కాస్మే కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకి సాటిస్ఫై కాదు. ఓన్లీ π తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం. సో f of x plus pi is equal to sin of x plus pi whole square. Clear? So sin of x plus pi అంటే ఏమైతే మనకి sin of 180 minus theta minus sin theta అవుతుంది. సో minus sin of x whole square minus sin of x whole square that is equal to sin x whole square. This is equal to, what is this one? This is equal to f of x. So f of x plus pi is equal to f of x So pi is the period of sin square x. That is y is equal to f of x. So sin square x or sin x హోల్ స్క్వేర్ యొక్క పీరియడ్ అనేది పై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే పీరియడ్ ఆఫ్ ఇక్కడ ఏమేమి రాస్తున్నాను చూడండి మీరు. mod sin x కామా sin square x comma sin power 4x comma sin power 6x comma and so on. mod sin x పీరియడ్ ఎలా ఉంటుంది మనకి? పై ఉంటుంది. sin square x ఆల్సో పీరియడ్ పై ఉంటుంది. sin power 4x ఆల్సో పీరియడ్ పై ఉంటుంది. sin power 6x యొక్క పీరియడ్ ఆల్సో పై ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ సిమిలర్లీ mod cos x cos square x cos power 4x cos power 6x and so on. Mod cosecant x cosecant square x cosecant power 4x and so on. Mod secant x secant square x secant power 4x and so on. ఇటు మొత్తానికి పీరియడ్ అనేది మనకి పై ఉంటుంది. పీరియడ్ ఆఫ్ mod sin x sin square x sin power 4x sin power 6x and so on. సిమిలర్లీ mod cos x cos square x అన్నిటికీ పీరియడ్ అనేది మనకి పై ఉంటుంది అన్నమాట.
క్లియర్ క్లియర్. నెక్స్ట్ చూడండి, tan x తీసుకున్నా tan స్క్వేర్ x తీసుకున్న దీంట్లో మనకి ఏం పెద్ద ఇబ్బంది లేదు. tan x అయినా mod tan x అయినా ఇందులో మనకి tan స్క్వేర్ x అయినా ఇందులో మనకి ఏం డిఫరెన్స్ ఉండదు. cot x mod cot x cot స్క్వేర్ x అండ్ సో ఆన్, వీటన్నిటి యొక్క పీరియడ్ అనేది మనకి పై ఉంటుంది. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చలో నెక్స్ట్ చూడండి. మనకి నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. పీరియడ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది మనకి? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అనేది, ది గ్రాఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈస్ జీరో 1 2 3 4 5 -1 -2. ఇక్కడ చూడండి, 1 యూనిట్ తర్వాత దీని యొక్క 1 యూనిట్ తర్వాత చూడండి సేమ్ గ్రాఫ్ రిపీట్ అవుతుంది మనకి. సో పీరియడ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈస్ పీరియడ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈస్, దీని వాల్యూ ఎలా ఉంటుంది అంటే 1 ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో మనకి ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 లైక్ దిస్. ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ అనేది మనకి నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అవుతాయి. నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ ఎందుకు అవుతాయి అంటే ఒకసారి చూడండి. మనకి నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది మనకి? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఒకటే సేమ్ గ్రాఫ్, మనకి నెక్స్ట్ గ్రాఫ్స్ అనేది రిపీట్ కావట్లేదు కాబట్టి ఇది నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అంటాం. క్లియర్. నాన్ పీరియడిక్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఎలా ఉంటుంది మనకి? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. ఇక్కడ ఏ గ్రాఫ్ అనేది మనకి రిపీట్ కాలేదు, ఏ గ్రాఫ్ కూడా మనకి సర్టన్ ఇంటర్వెల్ తర్వాత ఇక్కడ రిపీట్ కాలేదు. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే 4 యూనిట్స్ మనకి పైకి వెళ్ళిపోతే ఈ విధంగా ఉంటుంది అంట. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, ఇది దిస్ ఈజ్ నాన్ పీరియడిక్ ఫంక్షన్. సో ఇక్కడ పీరియడ్, దీని యొక్క పీరియడ్ పాసిబుల్ కాదన్నట్టు. ఓకే, ఇంకోటి సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదో విధంగా తీసుకున్న ఈ టైప్లో. క్లియర్. సో ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో మనకి అవి నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఎక్స్ స్క్వేర్ లైక్ దిస్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు sin x. సపోజ్ మనలో y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. సో y ఈజ్ ఈక్వల్ టు sin x లేబెట్టమని. సో y ఈజ్ ఈక్వల్ టు sin x లేమనే, y ఈజ్ ఈక్వల్ టు sin x. ఇక్కడ చూడండి, sin x యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది మనకి? sin x యొక్క గ్రాఫ్ అనేది, చలో కొంచెం పెద్ద గ్రాఫ్ రాస్తాను. sin x యొక్క గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. 0 to pi, pi to 2 pi, ఓకే, ఈ విధంగా తీసుకోండి. 0 pi 2 pi. క్లియర్. 1 -1.
that is 1, this is minus 1. Clear? This is y is equal to sin x graph. Y is equal to sin x. Y is equal to sin of 2x. leave it. Y is equal to sin of 2x. గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి? sin of 2x. Y is equal to sin of 4x. Y is equal to sin of 100x. Y is equal to sin of 2x తీసుకుంటే దీని యొక్క గ్రాఫ్ అనేది టోటల్ sin x जो గ్రాఫ్ అనేది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకొని మనం 2 టైమ్స్ కంపేర్ చేస్తే దాని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో sin 2x యొక్క గ్రాఫ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి sin 2x యొక్క గ్రాఫ్ sin of 2x. సపోజ్ x ఈక్వల్ 0 తీసుకున్నాను నేను. x ఈక్వల్ 0 తీసుకుంటే y ఎంత అవుతుంది ఇక్కడ మనకి? y is equal 0 అవుతుంది. సో x ఈక్వల్ 0, y is equal 0. ఈ పాయింట్ అనేది ఇక్కడ ఫిక్స్. క్లియర్? ఇక్కడ π/2 తీసుకున్నాం, π/2 తీసుకున్నాం మనం. ఇక్కడ π/4 తీసుకున్నాం. అక్కడ x is equal to π/2 తీసుకున్నాం, x is equal to π/4 తీసుకున్నమాట. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ y? అక్కడ x ఈక్వల్ టు π/4 తీసుకుంటే ఇక్కడ π/4 ఇంటూ 2 ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? π/2 అవుతుంది. π/2 అయిందంటే మనకి sin π/2 వాల్యూ ఎంత ఉండాలి మనకి? sin π/2 వాల్యూ 1 ఉండాలి. సో π/4 వాల్యూ అనేది 1 అవుతుంది, 0 వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ అక్కడ x is equal to π/2 తీసుకున్నాం మనం. దట్ ఇంప్లైస్ y is equal to ఎంత అవుతుంది మనకి? sin of π/2 ఇంటూ 2, దట్ ఈస్ sin π. sin π వాల్యూ ఎంత ఉంటుంది మనకి? sin π is equal to 0. సో 1.0. ఠీక్. నెక్స్ట్ ఈ మధ్యలో వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఏమైంది? 1 అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 3π/2, 3π/2 ఇక్కడ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందట. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఒక్క సెకండ్ కొంచెం గ్రాఫ్ పెద్దగైనట్టుంది కదా. ఈ గ్రాఫ్ని కొంచెం చిన్నగా రాస్తాను చూడండి. లెవెల్ అనేది రెండు ఒకే విధంగా ఉండాలి, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి పాయింట్స్ అనేది మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా క్లియర్. సో మనకి ఇక్కడ దిస్ ఈజ్ y is equal to sin x, y is equal to sin x, y is equal to sin x యొక్క గ్రాఫ్. దిస్ ఈజ్ y is equal to sin 2x యొక్క గ్రాఫ్. sin of 2x యొక్క గ్రాఫ్. జాగ్రత్త చూడండి ఇక్కడ మీరు y is equal to sin x యొక్క పీరియడ్ ఎలా ఉంది? y is equal to sin x, y is equal to sin x పీరియడ్ ఫంక్షన్. ఇక్కడ పీరియడ్ చూడండి, పీరియడ్ ఎలా ఉంది? ఇక్కడ sin x యొక్క పీరియడ్ ఆల్రెడీ మనకు తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π. sin 2x యొక్క పీరియడ్ ఏ విధంగా ఉందో చూడండి. sin 2x యొక్క పీరియడ్ అనేది ఇక్కడ చూడండి 0 నుంచి π వరకే. ఇక్కడ చూడండి 0 నుంచి π వరకు మన ఆసిలేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి సేమ్ కర్వ్ మనకి రిపీట్ అవుతుంది కాబట్టి సో పీరియడ్ ఆఫ్ y is equal to sin of 2x is equal to ఇక్కడ చూడండి sin x యొక్క పీరియడ్ 2π అవుతుంది. sin x యొక్క పీరియడ్ 2π. తర్వాత ఏం చేద్దాం అంటే మనం x యొక్క కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో దాంతో మనం డివైడ్ చేయాలి. సో y is equal to sin 2x యొక్క పీరియడ్ అనేది పై ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే y is equal to sin of x. మన ముందు 2 సే మల్టిప్లై చేసాం, మనం ఇక్కడ 2 సే డివైడ్ చేద్దాం. sin x/2 యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి మీరు.
సపోజ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకున్నాను నేను. ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే సైన్ 0 ఎంత అవుతుంది మనకి? వై ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై తీసుకున్నామట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై, దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? ఎక్స్ ఈక్వల్ టు పై తీసుకుంటే పై బై 2, దట్ ఈస్ 90. సైన్ 90 ఎంత అవుతుంది ఇక్కడ మనకి? సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3 పై బై 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పై తీసుకు, ఎక్స్ ఈక్వల్ టు 3 పై బై 2. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు మనకి 3 పై బై 2 తీసుకున్నాం, 1 అయిపోయింది, 2 పై తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పై, దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు కిतना होगा 0. సో 0, 0 ఈ పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ పై కామా 1, ఇక్కడ చూడు పై కామా 1, పై కామా 1 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2 పై కామా 0. సో మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా మన గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. 2 పై, దిస్ ఈజ్ 3 పై, దిస్ ఈజ్ 4 పై. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై 2 యొక్క గ్రాఫ్ అనేది, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై 2 యొక్క గ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి 0 నుంచి 4 పై వరకు ఉంది. తర్వాత మనకు అది ఒకసారి కావాలంటే దీన్ని కూడా కొంచెం ఇక్కడ గ్రాఫ్ చూడండి మీరు, సేమ్ గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ, సేమ్ గ్రాఫ్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 యొక్క పీరియడ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ 4 పై తర్వాత మనకి సేమ్ గ్రాఫ్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ బై 2. దీని యొక్క పీరియడ్ అనేది సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 2 పై, తర్వాత 1/2. దీన్ని ఏం చేస్తామంటే 1/2 నుంచి డివైడ్ చేస్తే మనకి దట్ ఈస్ 4 పై అవుతుంది. దట్ ఈస్ 4 పై. క్లియర్? సో సింపుల్ మనం ఏం చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, దాని యొక్క పీరియడ్ అనేది 2 పై, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 2 పై, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్, దీని యొక్క పీరియడ్ అనేది ఫస్ట్ ది ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ 2 పై ఉంటుంది, అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి మనం. తర్వాత ఎక్స్ యొక్క ఏదైతే కోఫిషియంట్ ఉంటుందో దాన్ని బై మాడ్యులస్ ఆఫ్ ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. క్లియర్? సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పీరియడ్ 2 పై, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ యొక్క పీరియడ్ అనేది 2 పై బై మాడ్యులస్ ఆఫ్ ఏ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, చలో ఓకే, ఇక్కడ ఇంకొక గ్రాఫ్ కూడా రాద్దాం. చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ సైన్ 2x, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ సైన్ 2x, సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 ఆల్రెడీ ట్రై చేసాం. ఇక్కడ దిస్ ఈజ్ సైన్ ఆఫ్ 2x. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 2 sin x తీసుకుందామట. ఇక్కడ చూడండి 2 sin x 2 sin x యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 2 sin x, దిస్ ఈజ్ 1 2, దిస్ ఈజ్ -1 -2 -1 -2. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి sin x యొక్క రేంజ్ అనేది -1 to 1 మధ్యలో ఉంటుంది, -1 to 1 మధ్యలో ఉంటుంది. ఇక్కడ 2 sin x అయిందంటే 2 sin x యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుందంటే దీన్ని 2 నుంచి ఇక్కడ చూడండి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 మల్టిప్లై చేస్తే మనకి -2 నుంచి 2 మధ్యలో రేంజ్ ఉండాలి. ఇక్కడ టోటల్ ఫంక్షన్ మనం 2 మల్టిప్లై చేస్తే మనకి అది దాని యొక్క రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఓకే, రేంజ్ ఏ విధంగా ఇంక్రీజ్ అయితే చూడండి. అక్కడ మనం 0 తీసుకున్నాం, సైన్ 0 ఎంత అయితే మనకి సైన్ 0 0, 2 ఇంటూ 0 0 ఉంటుంది. అక్కడ x ఈక్వల్ టు π/2 తీసుకున్నాను, x ఈక్వల్ టు π/2 తీసుకుంటే వాట్ ఈస్ y, అక్కడ x ఈజ్ ఈక్వల్ టు π/2, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ π/2 వాల్యూ ఎంత అయితే మనం 1 అవుతుంది, 2 ఇంటూ 1 దట్ ఈస్ 2 కాబట్టి π/2 వాల్యూ యొక్క 2 అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు π తీసుకుంటే సైన్ π 0, ఇక్కడ చూడండి 0 అండ్ π ఆ పాయింట్స్ ఫిక్స్ అయ్యాను, కానీ π/2 అనేది జనరల్ మనకు 1 ఉండాలి, అది ఇక్కడ మనకు 2 అవుతుంది. కాబట్టి ఈ గ్రాఫ్ని ఇక్కడ పట్టుకొని మనం పైకి లాగాలి. లాగినప్పుడు మనకి గ్రాఫ్ ఏ విధంగా అవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ అనేది ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. ఇదే విధంగా కింద కూడా ఈ పాయింట్ అనేది ఇక్కడ అవుతుంది, దట్ ఈస్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2 sin x బెటర్, y ఈజ్ ఈక్వల్ టు 2 sin x. సో y ఈజ్ ఈక్వల్ టు 2 sin xలో గ్రాఫ్ అనేది అలాంగ్ విత్ y యాక్సిస్లో మనకి ఎక్స్పాండ్ అయింది, అలాంగ్ విత్ x యాక్సిస్లో మనకి ఏమీ డిఫరెన్స్ లేదు. ఏదైనా ఫంక్షన్ యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి గ్రాఫ్ అలాంగ్ విత్ x యాక్సిస్లో మనకి ఏదైతే మార్పులు వస్తున్నాయో దాన్ని బట్టి మనం పీరియడ్ మనం చేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి 2 sin x వల్ల మనకి దీంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ అలాంగ్ విత్ x యాక్సిస్ రేంజ్లో డిఫరెన్స్ ఉంది, కానీ దీని యొక్క డొమైన్ అంటే అలాంగ్ విత్ x యాక్సిస్ యొక్క గ్రాఫ్లో ఏం డిఫరెన్స్ లేదు. కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ టు 2 sin x యొక్క పీరియడ్ అనేది 2π ఉంటుంది. ఇక్కడ 2 వలన టోటల్ ఫంక్షన్లో మనకి ఏమి డిఫరెన్స్ ఉండదు, క్లియర్ పీరియడ్లో. సో ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు 2 sin x, y ఈజ్ ఈక్వల్ టు 2 sin x, దీని యొక్క పీరియడ్ అనేది 2π ఉంటుంది బేట, దీని యొక్క పీరియడ్ అనేది 2π ఉంటుంది, క్లియర్. నెక్స్ట్ మనం చూడండి y ఈజ్ ఈక్వల్ టు, చలో నెక్స్ట్ పేజ్లో రాస్తాను, y is equal to sin x, y is equal to sin x, 0, π, 2π, 3π, 4π. సో y is equal to sin x. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే y is equal to sin of x plus something, y is equal to sin of x plus something తీసుకున్నాను, y is equal to sin of x plus π/2 తీసుకున్నాను. y is equal to sin of x plus π/2 ఆల్రెడీ మనకి మాడ్యులస్లో ఫంక్షన్ మీకు తెలుసు, y is equal to modulus of x. modulus of x గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి ఈ విధంగా గ్రాఫ్ ఉంటుంది. y is equal to modulus of, ఇక్కడ చూడండి, y is equal to modulus of x minus 1, y is equal to modulus of x minus 1 యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, 1 యూనిట్ మనకి రైట్ సైడ్ ఉంటుంది. y is equal to modulus of x plus 1 యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ 1 యూనిట్ మనకి షిఫ్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ సో y is equal to x plus π/2, y is equal ప్లస్ అయిందంటే మనకి టోటల్ గ్రాఫ్ అనేది π/2 యూనిట్స్ మనకి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు దీని యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అంటే 0 కాబట్టి π/2 యూనిట్స్ మనకి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, π/2 యూనిట్స్. సో టోటల్ గ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి π/2 π కాబట్టి ఒక్క సెకండ్, π/2 ఇక్కడ π/2 ఇక్కడ కూడా π/2, ఇక్కడ గ్రాఫ్ చూడండి మనకి ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి వైట్ గ్రాఫ్ మనకి దాని యొక్క లెంత్ ఏ విధంగా ఉంటుంది, దట్ ఈస్ 0 to 2π. దీని యొక్క గ్రాఫ్ లెంత్ కూడా చూడండి, ఇక్కడ మనకి దీని యొక్క లెంత్ కూడా మనం ఇదే విధంగా తీసుకున్నాం. దీని యొక్క లెంత్ 2π ఉంది, దీని యొక్క లెంత్ కూడా మనకి 2π ఉంది. సో ఇక్కడ బ్రాకెట్లో మనకి ప్లస్ ఆర్ మైనస్ రాయటం వల్ల మనకి గ్రాఫ్లో ఏమీ డిఫరెన్స్ రాదు, క్లియర్. సపోజ్ నేను ఇక్కడ y is equal to sin of x minus π/2 తీసుకున్నా బేట, y is equal to sin of x minus π/2 తీసుకుంటే మనకి దీని యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి π/2 యూనిట్స్ మనకి ఇక్కడ మైనస్ తీసుకున్నాం కాబట్టి రైట్ సైడ్ మనకి షిఫ్ట్ అవుతుంది బేట, క్లియర్. సో ఇక్కడ చూడండి y is equal to sin x,
y is equal to sin x, this is y is equal to sin x, y is equal to sin x. Next this is y is equal to sin of x plus pi by 2, y is equal to sin of x plus pi by 2. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే y is equal to sin of x minus pi by 2, y is equal to sin of x minus pi by 2. సో ఇక్కడ గ్రాఫ్లో మనకి x మైనస్ సంథింగ్ x ప్లస్ సంథింగ్లో తీసుకున్నా కూడా మనకి టోటల్ ఫంక్షన్ యొక్క పీరియడ్లో మనకి ఎక్కడ చేంజెస్ కాలేదు. సో ఇక్కడ చూడండి, y is equal to sin of x plus or minus something, x మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా లేదో బీటా లేదని తీసుకో, మనకి దీని యొక్క పీరియడ్లో మనకి ఓన్లీ సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై, ఎక్స్ మైనస్ పై, ఎక్స్ మైనస్ 2π, ఎక్స్ మైనస్ సంథింగ్, ఎక్స్ ప్లస్ సంథింగ్, మనకి దీంట్లో పీరియడ్లో మనకి ఏమీ డిఫరెన్స్ లేదు. క్లియర్. నెక్స్ట్ ఇదే విధంగా మనం తీసుకుంటే y is equal to a sin of x ప్లస్ ఆల్ఫా తీసుకున్నా కూడా ఇక్కడ చూడండి, ఏ వల్ల కోఫిషియంట్ వల్ల మనకి పీరియడ్లో ఏం చేంజెస్ ఉండదు. తర్వాత ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా మనకి పీరియడ్లో ఏం చేంజెస్ ఉండదు, దట్ ఈస్ 2π. క్లియర్. ఇక్కడ చూడండి, ఫైనల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ జనరల్ రాసుకుందాం. మనం ఇక్కడ సపోజ్ y is equal to sin x, దీని యొక్క పీరియడ్ మనకు ఆల్రెడీ తెలుసు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2π. y is equal to sin x, దీని యొక్క పీరియడ్ అనేది y is equal to sin x యొక్క పీరియడ్ అనేది 2π. నెక్స్ట్ దట్ ఈస్ y is equal to sin of ax, y is equal to sin of ax, ఇక్కడ చూడండి 2π బై ఇక్కడ చూడండి ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉందో మనకి స్మాల్ ఏ ఇలా తీసుకోండి, సైన్ కాస్ టాన్ సెకండ్ కోసెకండ్ ఏదైనా సరే మనకి ఫస్ట్ ఫంక్షన్ యొక్క పీరియడ్ తీసుకుంటాం, తర్వాత ఎక్స్ యొక్క కోఫిషియంట్కి మాడ్యులస్ తీసుకుంటాం. సపోజ్ y is equal to sin of ax ప్లస్ ఆర్ మైనస్ b, ax ప్లస్ ఆర్ మైనస్ b, ఇక్కడ ఏమైందంటే ఓన్లీ sin x యొక్క పీరియడ్ 2π అవుతుంది. నెక్స్ట్ మనకి x యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఇక్కడ x యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉందో అది మనం రాసుకోవాలి. నెక్స్ట్ y is equal to ఇక్కడ చూడండి c ఇంటూ sin of ax ప్లస్ b, c ఇంటూ sin of ax ప్లస్ b ఆర్ మైనస్ b, నో ప్రాబ్లం. దీంట్లో మనకి ఏమైందంటే 2π బై ఓన్లీ ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది స్మాల్ ఏ ఉంటుంది, అదే తీసుకోవాలి. పీరియడ్ మీద మనకి సి కానీ బి కానీ ఏమీ ప్రభావం చూపెట్టవు. క్లియర్. సిమిలర్లీ ఇదే విధంగా మనకి టాన్ సీకెంట్ కోసెకెంట్ అని తీసుకుంటాం. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి, సైన్ ఎక్స్ అనేది ఇక్కడ ఎక్సే ఉండాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 అలా ఉండకూడదు మనకి. ఇక్కడ చూడండి sin of 1 by x, sin of x square, sin of x power 10, sin of 1 by x power 100. ఈ టైప్లో ఫంక్షన్స్ అనేది ఒక సర్టెన్ ఇంటర్వెల్ తర్వాత మనకి గ్రాఫ్ అనేది రిపీట్ కావు. సో దీస్ ఆర్ నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ అంటాం మనం. దీస్ ఆర్ నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్. Non-periodic functions. These are non-periodic functions. Clear? మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి sin x స్క్వేర్ నాన్ పీరియాడిక్ ఫంక్షన్, బట్ sin స్క్వేర్ x పీరియాడిక్, దీంట్లో ప్రాబ్లం లేదు. sin స్క్వేర్ x పీరియాడిక్ ఫంక్షన్, దీని పీరియడ్ ఆల్రెడీ మనకు తెలుసు పై ఉంటుంది, బట్ sin of x స్క్వేర్ అనేది దిస్ ఈజ్ నాన్ పీరియాడిక్ ఫంక్షన్, నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్. క్లియర్. సో ఆల్వేస్ మనకి
ఇక్కడ సైన్ కాస్ టాన్ సికెంట్ కొసికెంట్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉండాలి. 1/x x² x⁻10 1/x power 100 ఈ టైప్లో మనకు ఉండకూడదు. ఈ టైప్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే नॉन पीरियडिक फंक्शंस अंटाम. 2 और मोर देन 2 फंक्शंस हैं, इसका पीरियड कैसा फाइंड आउट करेंगे हम लोग. 2 और मोर देन 2 फंक्शंस, सपोज y इज इक्वल f ऑफ x, देखो f of x is equal to g1 of x plus g2 of x plus gn of x maybe plus maybe minus. ఇక్కడ చూడండి f of x equal to g1 of x ఇది ఒక ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్ అండ్ సో ఆన్, nth ఫంక్షన్. तो ది పీరియడ్ ఆఫ్ f of x ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ g of x కా ఇక్కడ చూడండి మేబీ ప్లస్ మేబీ మైనస్ నో ప్రాబ్లం. ఓకే, మేబీ ప్లస్ మేబీ మైనస్ నో ప్రాబ్లం, అన్నిటికి ఒకేసారి చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ g of x కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మేడం g of x కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ పీరియడ్ ఆఫ్ g of x ఈస్ సపోజ్ p1. పీరియడ్ ఆఫ్ g of x ఈజ్ p1. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ g1 of x ఈజ్ p1. పీరియడ్ ఆఫ్ g2 of x ఈజ్ p2. క్లియర్? అండ్ సో ఆన్. పీరియడ్ ఆఫ్ gn of x ఈజ్ pn. సపోజ్ తీసుకున్నాం. ठीक है. సో పీరియడ్ ఆఫ్ f of x is equal to పీరియడ్ ఆఫ్ f of x is equal to ఎలా తీసుకుంటామంటే చూడండి LCM of p1 p2 p3 and so on pn सबका LCM తీసుకుంటాం మనం. p1 p2 p3 p1 p2 p3. क्लियर? 2 or more than 2 functions combination है, maybe plus maybe minus. then the period of f of x 2 or more than 2 functions యొక్క పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఇండివిజువల్లీ మనం ఏం చేస్తామంటే అన్నిటికీ సపరేట్ పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మనం పీరియడ్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు అన్నిటికీ మనం కలిపి ఎల్సిఎం తీసుకుంటాం. దట్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ f of x. క్లియర్? సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ పీరియడ్ ఆఫ్ f of x is equal to sin of x plus cos of x plus tan of x by 2. వాట్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ f of x? అगर పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ చూడండి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ f of x. sin x యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది మనకి? ది పీరియడ్ ఆఫ్ sin of x ఈజ్ ఈక్వల్ టు 2π. క్లియర్? ది పీరియడ్ ఆఫ్ cos of x ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా 2π ఉంటుంది. ది పీరియడ్ ఆఫ్ tan of జనరల్లీ tan x యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది? tan x యొక్క పీరియడ్ అనేది పై ఉండాలి. సో tan of ax యొక్క పీరియడ్ ఎలా ఉండాలి మనకి? పై బై ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది ఇక్కడ మనకి? ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్మాల్ ఏ ఉంటే స్మాల్ ఏ ఇక్కడ తీసుకోవాలి, దీనికి మోడ్యులస్ తీసుకుంటాం. క్లియర్? ఇక్కడ చూడండి tan of x by 2 అంటే 1/2 ఇంటూ tan x, 1/2 ఇంటూ x. సో ఫస్ట్ మనకి tan x యొక్క పీరియడ్ పై ఉంటుంది బై వాట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు 1/2 మోడ్యులస్ దట్ ఈస్ 2 పైకి తీసుకుని పోండి, దట్ ఈస్ 2π అవుతుంది.
సో tan of x by 2 యొక్క పీరియడ్ అనేది 2π ఉంటుంది. క్లియర్. సో ఫైనల్లీ పీరియడ్ ఆఫ్ f of x is equal to period of f of x. Period of f of x is equal to LCM of 2π comma 2π comma 2π. LCM of 2π comma 2π comma 2π, that is equal to 2π. Clear. So period of sin x plus cos x plus tan x by 2 is 2π. Clear. Next చూడండి. Suppose the period of f of x, ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది ఫ్రాక్షన్లో ఉంటే ఏ విధంగా చేస్తామో చూడండి. ది పీరియడ్ ఆఫ్ g1 of x ప్లస్ g2 of x ప్లస్ ఆర్ మైనస్ gn of x, ఇందులో మనం సపోజ్ ది పీరియడ్ ఆఫ్ g1 of x is p1 by q1. ఇక్కడ మనకు ఫ్రాక్షన్లో సపోజ్ g2 of xకి పీరియడ్ అనేది p2 by q2 తీసుకుందాం. p2 by q2. gn of x యొక్క పీరియడ్ అనేది pn by qn. ఇన్ దిస్ కేస్ పీరియడ్ ఎలా కన్సిడర్ చేస్తామంటే చూడండి. పీరియడ్ ఆఫ్ f of x is equal to LCM of న్యూమరేటర్స్. ఇక్కడ చూడండి న్యూమరేటర్స్ ఏముంది ఇక్కడ p1 p2 p3 and so on pn. p1 p2 p3 and so on pn. వీటికి LCM తీసుకోవాలి. LCM इसके बाद HCF, हाईएस्ट कॉमन फैक्टर ऑफ डिनोमिनेटर्स. Q1 Q2 Q3 and so on Qn. Clear. Highest common factor of the Q1 Q2 Q3 and so on Qn. मतलब इसका डिनोमिनेटर की మనం HCF తీసుకోవాలి, న్యూమరేటర్ కి మనకి LCM తీసుకోవాలి. క్లియర్. इसमें टू मॉडल्स ఉంటాయి మనకి. f of x is equal to g1 of x plus or minus g2 of x plus or minus gn of x. వీటికి ఇండివిజువల్గా మనం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ పీరియడ్స్ అనేది ఓన్లీ p1 p2 p3 and so on. ఈ విధంగా వస్తే డైరెక్ట్ LCM తీసుకుంటాం. కానీ సెకండ్ మోడల్ ఏంటంటే p1 by q1, g1 of x యొక్క పీరియడ్ అనేది p1 by q1, g2 x of యొక్క పీరియడ్ అనేది p2 by q2, gn of x యొక్క పీరియడ్ అనేది pn by qn ఫామ్ ఉంటే మనం ఇక్కడ టోటల్ పీరియడ్ అనేది ఎలా తీసుకుంటామంటే న్యూమరేటర్కి మనం LCM తీసుకుంటాం, డినామినేటర్కి మనం HCF తీసుకుంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. క్లియర్. నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి మీరు. ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ f of x. f of x is equal to sin x plus x minus integral part of x. sin x minus integral part of x, లేకపోతే డైరెక్ట్లీ మీరు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x తీసుకుని పెట్టండి. ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే మీకు గ్రాఫ్ ఆల్రెడీ తెలుసు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క పీరియడ్ అనేది ఇక్కడ చూడండి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. జీరో 1 2 3 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి లెంత్ అనేది 1 యూనిట్ తర్వాత మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి దీని యొక్క పీరియడ్ అనేది 1 యూనిట్ అవుతుంది. సో దీని యొక్క పీరియడ్ అనేది 1 యూనిట్. దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది మనకి sin x యొక్క పీరియడ్ అనేది 2π. sin x యొక్క పీరియడ్ అనేది 2π. సో పీరియడ్ ఆఫ్ f of x is equal to LCM of 2π, 1. క్లియర్. 2π, 1కి LCM ఎలా ఉంటుంది
2π కామా 1కే ఎల్సిఎం అనేది 2π కాదు. మనం జనరల్గా ఎలా తీసుకుంటాం పిల్లలు, మీరు అలా తీసుకోకూడదు. దీనికి ఇక్కడ చూడండి 2π అనేది ఇక్కడ చూడండి 1 అనేది రేషనల్ నెంబర్, 2π అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్ ఇక్కడ చూడండి ఎప్పుడైనా మనం ఎల్సిఎం అనేది 2 రేషనల్ నెంబర్ మధ్య ఎల్సిఎం తీసుకోవచ్చు, మనం 2 ఇర్రేషనల్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం తీసుకోవచ్చు. కానీ 1 రేషనల్ 1 ఇర్రేషనల్ నెంబర్ మధ్య ఎల్సిఎం తీసుకోలేము. పై అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇక్కడ చూడండి పై అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి 2π అండ్ 1 మధ్య మనకి ఏది ఎల్సిఎం పాసిబుల్ కాదన్నట్టు. క్లియర్? ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎప్పుడే మీరు 9th క్లాస్లో ఆల్రెడీ చదువుంటారు. ఎల్సిఎం అనేది రేషనల్ నెంబర్ అండ్ రేషనల్ నెంబర్ మధ్య పాసిబుల్ అవుతుంది. ఎల్సిఎం అనేది ఇర్రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ మధ్య పాసిబుల్ అవుతుంది. కానీ ఎల్సిఎం అనేది 1 ఇర్రేషనల్ 1 రేషనల్ నెంబర్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. ఇక్కడ పాసిబుల్ అవుతుంది, ఇక్కడ పాసిబుల్. క్లియర్? జనరల్ మనం 2π కామా 1 మధ్య ఎల్సిఎం తీసుకుంటే డైరెక్ట్ 2π తీసుకుంటాం, అలా తీసుకోకూడదు, అది రాంగ్ అవుతుంది. సో 2π అండ్ 1 మధ్య మాత్రం ఎల్సిఎం తీసుకోకూడదు. ఎల్సిఎం అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. సో f(x) = sin x ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ నాన్ పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. బట్ ఇక్కడ ఇది అనేది నాన్ పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. నాన్ పీరియాడిక్ ఫంక్షన్. ఇది మీకు 9th or 10th ఉంటుంది బేసిక్ లెవెల్లో, మీరు మర్చిపోయి ఉంటారు, జస్ట్ ఒకసారి రిమెంబర్ చేసుకోండి. ఎల్సిఎం అనేది రేషనల్ అండ్ రేషనల్ మధ్య ఎల్సిఎం పాసిబుల్ అవుతుంది. ఇర్రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం పాసిబుల్ ఉంటుంది. కానీ ఒక రేషనల్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం పాసిబుల్ కాదు. సో ఇక్కడ 2π sin x యొక్క పీరియడ్ అనేది 2π అవుతుంది. 2π అనేది ఇర్రేషనల్ నెంబర్, పై అనేది మీకు ఆల్రెడీ తెలుసు 22/7, దట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. ఠీకే? తో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 1 ఉంటుంది. సో పీరియడ్ ఆఫ్ 2π కామా 1 ఎల్సిఎం ఆఫ్ 2π కామా 1 ఈజ్ నాట్ పాసిబుల్. సో పీరియడ్ ఆఫ్ sin x ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ పాసిబుల్. క్లియర్? సో నాన్ పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది అట. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్పెషల్ ఫంక్షన్స్ వస్తాయి మనకి. f(x) ఈజ్ ఈక్వల్ టు mod sin x, f(x) ఈజ్ ఈక్వల్ టు mod sin x ప్లస్ mod cos x. దీని యొక్క పీరియడ్ ఎంత అవుతుంది మనకి? జనరల్ మనకి ఇప్పటి వరకు మనం ఎలా చెప్పుకున్నామంటే పీరియడ్ ఆఫ్ ఇక్కడ చూడండి పీరియడ్ ఆఫ్ mod sin x ఈజ్ ఈక్వల్ టు పై. ఇక్కడ పీరియడ్ ఆఫ్ mod cos x ఈజ్ ఈక్వల్ టు పై. దట్ ఇంప్లైస్ ఎల్సిఎం ఆఫ్ పై కామా పై, LCM of pi comma pi is equal to pi. According to previous concept మనం ఈ విధంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైందంటే ఒకసారి చూడండి, పై కన్నా తక్కువ వాల్యూ ఎంత ఉంటుంది? π/2. π/2 ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. f(x plus π/2) is equal to what is the periodic function? Periodic function అంటే a function f(x) is said to be periodic function if f(x plus t is equal to f(x), then f(x) is a periodic function with period t. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే f(x plus π/2) తీసుకుని ఒకసారి చెక్ చేద్దాం. అగర్ పీరియడ్ సాటిస్ఫై అయిందంటే ఇక్కడ π/2 ఈజ్ పీరియడ్ అవుతుంది. ఇక్కడ పై ఆల్సో పీరియడ్, బట్ పై ఈజ్ నాట్ ఫండమెంటల్ పీరియడ్ మనకి π/2 అవుతుంది. ఆన్సర్లో మనం π/2 తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఆఫ్ x ప్లస్ π/2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ కాస్ ఆఫ్ x ప్లస్ π/2
So sine of 90 plus theta, sine of 90 plus theta, second coordinate, that is cos theta, that is cos x plus cos of 90 plus theta మైనస్ కాస్ థీటా అవుతుంది, మైనస్ కాస్ థీటా కానీ మాడ్యులస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్లస్ తీసుకుంటున్నాను నేను, కాస్ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈస్ సారీ 90 ఒకతో సైన్ ఏమైంది, సైన్ కాస్లో కన్వర్ట్ అయితే ఇక్కడ కాస్ సైన్లో కన్వర్ట్ అయితే మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, కానీ ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను నేను. దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ కాస్ ఎక్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. క్లియర్? ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్ కాస్ ఎక్స్. అకార్డింగ్ టు ఫార్మ్లో మనకి పై రావాలి, కానీ ఇక్కడ పై బై 2 ఆల్సో సాటిస్ఫైడ్, కానీ అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ ది లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, వేర్ టీ ఈజ్ లీస్ట్ పాజిటివ్ వాల్యూ, దెన్ టీ ఈజ్ ది ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. బట్ ఇక్కడ చూడండి, పై సాటిస్ఫైడ్, పై బై 2 ఆల్సో సాటిస్ఫైడ్, లీస్ట్ పాజిటివ్ వాల్యూ అనేది పై బై 2 కాబట్టి మనకి ది ఫండమెంటల్ పీరియడ్ అనేది పై బై 2 తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్ కాస్ ఎక్స్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ అవర్ కండిషన్స్. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఏం చేస్తామంటే మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఒక పేరు ఇస్తాం, దాని పేరు ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, పేర్లను మనకు తెలిసిపోయింది. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటే ఏదైతే మనకి రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని ఇది సాటిస్ఫై ఫాలో కాదన్నట్టు. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటాం. దీని యొక్క పీరియడ్ అనేది నార్మల్ పీరియడ్ ఉండదు, దానికన్నా ఇక్కడ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ P1 పీరియడ్ है, సెకండ్ का P2 పీరియడ్ है. అక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటంటే కంపల్సరీ మనకి ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఎల్సిఎం ఆఫ్ 1/2 P1 కామా P2 తీసుకుంటామట. ఇక్కడ చూడు 1/2 ఇంటూ ఎల్సిఎం ఎక్కడ ఉంది, π/2 పై కామా పై. సో ఇసుక ఎల్సిఎం ఎంత అయితే మనకి 1/2 బయట రాసేయండి మేడం, ఎల్సిఎం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో 1/2 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ పై కామా పై, దట్ ఈస్ ఈక్వల్ టు π/2. క్లియర్? కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సైన్ కాస్ టాన్ కాట్ సెకండ్ కొసెకంట్. వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఈ స్పెషల్ ఫంక్షన్స్ ఇవి మీరు స్పెషల్గా డైరెక్ట్ చూడండి, ఇక్కడ దీనికి పీరియడ్ పై, దీనికి పీరియడ్ పై, డైరెక్ట్ మనం పై కామా పైకి ఎల్సిఎం తీసుకుంటే అది తప్పైపోద్ది, గలత్. ఓకే, కంపల్సరీ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ కాబట్టి మనం 1/2 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ పై కామా పై తీసుకుంటాం, డైరెక్ట్ π/2. సో π/2 ఈజ్ ది పీరియడ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. క్లియర్? తర్వాత దీని యొక్క కాంప్లిమెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్ కాస్ ఎక్స్, నెక్స్ట్ మాడ్ టాన్ ఎక్స్ ప్లస్ మాడ్ కాట్ ఎక్స్, మాడ్ కొసెకంట్ ఎక్స్ ప్లస్ మాడ్ సెకంట్ ఎక్స్. వీటన్నిటికి పీరియడ్ ఎలా ఉంటుంది? దీస్ ఆర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. పీరియడ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ఎంత ఉంటుంది మనకి, π/2 ఉంటుంది. రియల్గా అయితే మనకి పై ఉండాలి. మాడ్ tan x పీరియడ్ పై, మాడ్ కాట్ ఎక్స్ యొక్క పీరియడ్ పై ఉంటుంది, పై కామా పైకి ఎల్సిఎం పై ఉండాలి. బట్ ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయితే tan అండ్ కాట్ को कॉम्बिनेशन, इधर देखो सीकेंट అండ్ कोसेकेंट का कॉम्बिनेशन, इधर साइन అండ్ కాస్ యొక్క కాంబినేషన్స్ అనేది ఇవన్నీ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అవుతాయి. క్లియర్? ఈ స్పెషల్ ఫంక్షన్స్ ఇవి మీరు కంపల్సరీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది కాంపిటీషన్ లెవెల్లో. క్లియర్? చలో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మాడ్యులస్ కా మీనింగ్ ఏంది? మాడ్యులస్ అనేది పాజిటివ్. సో పవర్ ఈవెన్ నెంబర్ వచ్చినా కూడా పాజిటివ్ అవుద్ది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x. ఒకసారి చూడండి అవి కూడా.
mod sin x ప్లస్ mod cos x ఇక్కడ చూడండి sin power 4x ప్లస్ cos power 4x sin power 6x ప్లస్ cos power 6x sin power 8x ప్లస్ cos power 8x అండ్ సో ఆన్. వీటన్నిటికి పీరియడ్ చూడమాట, వీటన్నిటికి పీరియడ్ ఈస్ sin cos power 4 ఈవెన్ నెంబర్, sin cos పవర్ 8 పవర్ 6 పవర్ 8 ఈవెన్ నెంబర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అది మోడ్ యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెగిటివ్ అయినా కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి సో ఇవి కూడా మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అవుతాయి. రియల్గా sin పవర్ 4x యొక్క పీరియడ్ అక్కడ పై అయింది, cos పవర్ 4x యొక్క పీరియడ్ పై అయితే రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే పై రావాలి. కానీ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ కాబట్టి sin కాస్లో కన్వర్ట్ అయ్యేది, cos సైన్లో కన్వర్ట్ అయ్యేది కాబట్టి ఇటు యొక్క పీరియడ్ అనేది π/2 తీసుకుంటాం. ఇటు యొక్క పీరియడ్ అనేది π/2 తీసుకుంటాం. క్లియర్? ఎల్సిఎం ఆఫ్ ఇక్కడ చూడండి 1/2 ఎల్సిఎం ఆఫ్ π, ఎల్సిఎం ఆఫ్ π, దట్ ఈస్ ఈక్వల్ టు π/2. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకటి వదిలిపెట్టాం. మనం sin పవర్ 4, sin పవర్ 6, sin పవర్ 8 అండ్ సో ఆన్. కానీ ఇక్కడ sin స్క్వేర్ వదిలిపెట్టి మనం sin స్క్వేర్ ఇక్కడ చూడండి sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్, దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ పేజ్ తీసుకున్నాం చూడండి. sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్, ఇది కూడా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ దీని యొక్క పీరియడ్ అనేది π/2 కావాలి జనరల్గా, కానీ π/2 కాదు. ఎందుకు కాదంటే ఒకసారి చూడండి. f of x is equal to sin square x plus cos square x, this is equal to 1. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, this is equal to 1. సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ చూడండి y is equal to this is equal to y is equal to 1 యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి? sin square x plus cos square x is equal to 1. సో y is equal to 1 యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి y is equal to 1 అనేది ఇక లైన్ ఈక్వేషన్. ఇక్కడ ఎన్ని యూనిట్స్ తర్వాత ఆ గ్రాఫ్ రిపీట్ అవుతుంది మనకి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పాయింట్లో కూడా మనకి గ్రాఫ్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే sin square x plus cos square x అనేది దీని యొక్క గ్రాఫ్, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఇక్కడ ప్రతి పాయింట్ వద్ద మనకి గ్రాఫ్ రిపీట్ అవుతుంటుంది. ఆ గ్యాప్ అనేది మనం ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ చేయలేం. సో కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది పీరియడిక్ ఫంక్షన్తో అవుతుంది, కానీ నో ఫండమెంటల్ పీరియడ్ అని రాయాలి మనం. ఇక్కడ చూడండి sin square x plus cos square x is equal to 1 is constant function. Constant function is periodic function but no fundamental period. మీకు ఎగ్జామ్లో వస్తే మనం ఏం చేయాలంటే అది నాన్ పీరియడిక్ ఫంక్షన్ అని రాయకూడదు, పీరియడిక్ ఫంక్షన్తో హై బట్ నో ఫండమెంటల్, దీనికి ఒక ఫండమెంటల్ పీరియడ్ అనేది ఉండదు అన్నట్టు. సో ఇక్కడ తీసుకోండి, కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ అ పీరియడిక్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ పీరియడిక్ ఫంక్షన్. Periodic function but no fundamental period. Clear? But no fundamental period. నెక్స్ట్ ఇదే విధంగా సిమిలర్గా ఇంకొకసారి చూడండి, మనకి ఐడెంటిటీస్ తెలుసు మీకు. ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్ ఏముంటాయి? sin square x plus cos square x. sin square x plus cos square x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు తెలుసు. ఇక స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. ఇక్కడ మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి.
y is equal to, that is f of x is equal to sin square x plus cos square x, sin square x plus cos square x. నెక్స్ట్ ఐడెంటిటీస్ ఏమండి మనకి, y is equal to, that is equal to f of x, 1 plus tan square x is equal to 1 plus tan square x equal to secant square, 1 plus tan square equal to secant square, that is secant square x minus tan square x is equal to 1. 1 plus cot square x equal to cosecant square x, that is y is equal to f of x, 1 plus cot square is equal to cosecant square x, that is cosecant square x minus cot square x is equal to 1. ఇది కూడా 1 ఏమిటో ఇక్కడ చూడండి. ఈ మూడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో y is equal to 1, ఇక్కడ కూడా y is equal to 1, ఇక్కడ కూడా y is equal to 1. y is equal to 1 ఉంటే ఫస్ట్ దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మనకి, ఫస్ట్ దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు y is equal to 1. దాని యొక్క గ్రాఫ్ చూడండి. ఈ లైన్ అనేది విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఎవ్రీ పాయింట్లో మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. పీరియడ్ అంటే ఉంది, ఏదైనా సర్టన్ ఇంటర్వెల్ తర్వాత అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ మనం పీరియడ్ అంటాం. కానీ ఇక్కడ ఎన్ని యూనిట్స్ వద్ద మనకి రిపీట్ అవుతుందో మనం చెప్పలేం. ప్రతి ఒక్క పాయింట్ వద్ద మనకి రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. దీని యొక్క పీరియడ్ అనేది దిస్ ఈజ్ పీరియడిక్ ఫంక్షన్ బట్ నో ఫండమెంటల్ పీరియడ్. కానీ ఇక్కడ చూడండి, ఈ రెండు కండిషన్లు ఎలా ఉంటుందంటే, సెకండ్ కండిషన్లో మనకి ఇది కూడా y is equal to 1. ఇక్కడ చూడండి y is equal to 1, ఇక్కడ కూడా y is equal to 1. కానీ ఇక్కడ గ్రాఫ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ secant 0? secant 0 ఎలా ఉంటుంది మనకి, secant 0 అంటే secant 0 मतलब 1 by cos 0, cos 0 1, సో 1 అవుతుంది, ఇది 1 అయింది. ఓకే, అగర్ 90 డిగ్రీస్ తీసుకున్నాం, tan 90 డిగ్రీస్ అంటే ఎంత ఉంటుంది మనకి, tan 90 డిగ్రీస్ అనేది ఇన్ఫైనైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడ π/2 తీసుకున్నాం. మనం π/2 తీసుకుంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉండాలి బేట, పాయింట్ ఇక్కడ ఉండదు. సో ఇక్కడ దిస్ ఈజ్ అ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. కానీ ఇక్కడ మనం ఏమైందంటే కొన్ని ఇంటర్వెల్స్ వద్ద ఇప్పుడు π/2 తీసుకున్నాం. π/2 తీసుకుంటే ఏమైంది, ఇక్కడ tan of π/2 వాల్యూ ఎంత అవుతుంది, ఇన్ఫైనైట్ అయిపోద్ది. ఓకే, tan of π/2 ఇన్ఫైనైట్. ఇక్కడ కూడా మనకి వాల్యూ ఇన్ఫైనైట్ అయిపోద్ది. ఇన్ఫైనైట్ అయిందంటే మనకి మీనింగ్ ఏంటంటే అది అన్డిఫైన్డ్. ఇక్కడ ఏమైందంటే ఈ టైప్లో ఉంటుంది అన్నట్టు, మధ్యలో మనకి కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ ఈజీగా మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే కాన్స్టెంట్ ఫంక్షన్తో బట్ ఇద్దరు ఏం చేద్దాం అంటే ఇక్కడ దీని యొక్క పీరియడ్ పాసిబుల్ అవుతుంది. దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పై, దీనికి కూడా పై ఉంటుంది. పై కామా పై ఎల్సిఎం తీసుకుంటే పై అవుతుంది. బట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంది కాబట్టి 1/2 ఇంటూ పై, దట్ ఈస్ దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది అంటే π/2 ఉంటుంది. చూడండి ఐడెంటిటీ ఫంక్షన్లో మనకి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. sin square x plus cos square x equal to 1, secant square x minus tan square x equal to 1, cosecant square x minus cot square x equal to 1. కానీ ఫస్ట్ ఐడెంటిటీకి మనకి కాన్స్టెంట్ ఫంక్షన్ బట్ నో ఫండమెంటల్ పీరియడ్. కానీ సెకండ్ అండ్ థర్డ్ ఐడెంటిటీస్కి మనకు పీరియడ్ ఉంటుంది. ఎందుకు పీరియడ్ ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఈ యొక్క లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ల మధ్యలో మనకి గ్యాప్స్ వస్తాయి కాబట్టి అంత ఇంటర్వెల్ π/2 తర్వాత మనకు π/2 ఇంటర్వెల్ తర్వాత మనకు అది రిపీట్ అవుతూ ఉంటుంది. క్లియర్? చలో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, కాన్సెప్ట్ 1 మినిట్ నేను రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏదైనా ఫంక్షన్ ఒకవేళ తీసుకుంటే sin x తీసుకున్నాం. sin x యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది, 2π. sin of ax యొక్క పీరియడ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ sin x యొక్క పీరియడ్ 2π బై ది కోఫిషియంట్ ఆఫ్ x. వాట్ ఈస్ ది కోఫిషియంట్ ఆఫ్ x? ది కోఫిషియంట్ ఆఫ్ x అనేది a కాబట్టి స్మాల్ a. క్లియర్? నెక్స్ట్ sin of
సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి. సో సైన్కి పీరియడ్ అనేది 2π ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యొక్క పీరియడ్, ఎక్స్ యొక్క కోఫిషియంట్ అనేది ఏ ఉంటుంది కాబట్టి 2π బై మాడ్యులస్ ఆఫ్ ఏ. క్లియర్. నెక్స్ట్ చూడండి బేట, సి ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి 2π బై మాడ్యులస్ ఆఫ్ ఏ, మాడ్యులస్ ఆఫ్. క్లియర్. ఇక్కడ చూడండి, బికి మనకి పీరియడ్లో ఏమీ రోల్ ఉండదు అన్నట్టు. ఇక్కడ కూడా సికి ఏ రోల్ ఉండదో మనకి బికి కూడా ఏ పీరియడ్లో మనకి రోల్స్ ఏమి ఉండవు అన్నట్టు. ఓన్లీ రోల్ అనేది మనకి ఎక్స్ యొక్క కోఫిషియంట్ మీదే డిపెండెంట్ అయింది పీరియడ్ అనేది. సో సైన్, కాస్, టాన్, సెకండ్ వాట్ ఎవర్ ది ఫంక్షన్ ఇట్ ఈస్, ఫస్ట్ దాని యొక్క ఫండమెంటల్ పీరియడ్ తీసుకుంటాం. దాని తర్వాత ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉన్నదో దాంతో డివైడ్ చేద్దాం, మాడ్యులస్. ఓకే, చలో క్వశ్చన్లో వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చాలా ఈజీ ఉంటాయి కానీ కాన్సెప్ట్ మీకు రావాలన్నట్టు. ఇక్కడ చూడండి, ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ 7 ఇంటూ కాస్ ఆఫ్ 3x ప్లస్ 5. ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది ఎంత ఉంటుంది మనకి 2π. దాని తర్వాత ఇక్కడ చూడండి 5 యొక్క రోల్ ఏముండదు, 7 యొక్క రోల్ బి ఏముండదు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఎంతైతే ఉందో దాన్ని మాడ్యులస్ తీసుకుంటాం. సో 2π/3 అవుతుంది బట్ ఇక్కడ 2π/3. ఇక్కడ చూడండి ఆన్సర్ అనేది బి. క్లియర్. 2π/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది పీరియడ్ ఆఫ్ ది సైన్ ఎక్స్, ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x is equal to a sin kx ప్లస్ b cos kx. క్లియర్. చూడండి, ఇక్కడ చూడండి మనం ఏదంటే సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ ఎంత ఉంటుంది మామూలుగా అయితే 2π ఉండాలి బై వాట్ ఈస్ ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క కోఫిషియంట్ అనేది k. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 2π బై ది కోఫిషియంట్ k ఉంది కాబట్టి తీసుకోండి. సో పీరియడ్ ఆఫ్ f of x అంటే LCM 2π/k, 2π/k. when LCM నుంచి HCF తీసుకున్నా కూడా మనకి ఏమైంది ఇక్కడ 2π బై మాడ్యులస్ ఆఫ్ k అవుతుంది. క్లియర్. 2π బై మాడ్యులస్ ఆఫ్ k. ఇక్కడ చూడు 2π/k ఉంది కానీ ఇది తీసుకోకూడదు మనం, 2π బై మాడ్యులస్ ఆఫ్ k. k అనేది మనకి పాజిటివ్, టోటల్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి ది లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం పీరియడ్గా తీసుకుంటాం. ఇక్కడ k అనేది పైన చూడు, పైన మాడ్యులస్ లేదు, కింద మాడ్యులస్ ఉంటే మనం కింద తీసుకోవాలి. ఓకే, b తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మోడల్ చాలాసార్లు వచ్చింది మనకి ప్రీవియస్ క్వశ్చన్లో, JEE మెయిన్లో కూడా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇక్కడ చూడండి మాడ్యులస్ ఆఫ్ సైన్ 4x మాడ్యులస్ ఆఫ్ కాస్ 4x. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే f of x is equal to మాడ్యులస్ ఆఫ్ సైన్ ఆఫ్ 4x, మాడ్యులస్ ఆఫ్ sin x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ cos x, మాడ్యులస్ ఆఫ్ cos x. ఇక్కడ చూడండి మాడ్యులస్ ఆఫ్ sin x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ cos x యొక్క పీరియడ్ ఎంత ఉంది మనకి, దిస్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాబట్టి బై 2 ఉంటుంది అన్నట్టు. ఇది ఆల్రెడీ ఇప్పుడే మనం చేసాం. సో మాడ్యులస్ ఆఫ్ sin x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ cos x ఈజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో దీని యొక్క పీరియడ్ అనేది π/2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4x కాబట్టి 4x. ఇక్కడ కోఫిషియంట్ అనేది మనకి 2 సేమ్ ఉండాలి. 2 సేమ్ ఉందంటే మనకి ఇక్కడ ఏమైంది మాడ్యులస్ ఆఫ్ బై 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు π/8. క్లియర్. कोई डाउट इसमें किसी का? ఇక్కడ చూడండి మీకు ఒకవేళ ఈ టైప్లో కూడా ఇవ్వచ్చు మనకి f of x is equal to sin power 4x ప్లస్ cos power 4x సారీ cos power 4 కింద x. ఇక్కడ చూడండి ఇక్కడ పీరియడ్ ఎంత ఉంది ఇక్కడ మనకి, దిస్ ఈజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీని యొక్క పీరియడ్ అనేది π/2 ఉంటుంది బట్. సపోజ్ ఇక్కడ చూడండి పవర్ sin power 4 10x cos power 4 10x. క్లియర్. ఫస్ట్ ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్,
దానికి పీరియడ్ రాసాం మనం. తర్వాత ఎక్స్ యొక్క కోఫిషియంట్ అనేది రెండింటికి సేమ్ ఉండాలి. రెండింటికి సేమ్ ఉంటే మనకి ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్లో కన్వర్ట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ సపరేట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ బై 10 ఏంటంటే దట్ ఈస్ π/20. క్లియర్? π/20. చలో నెక్స్ట్ చూడండి. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లని ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి సైన్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది. సైన్ ఆఫ్ 1/x సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సైన్ స్క్వేర్ ఎక్స్ పీరియడిక్ ఫంక్షన్, బట్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పీరియడిక్ ఫంక్షన్ కాదు. సైన్ ఆఫ్ 1/x స్క్వేర్ సైన్ ఆఫ్ x/20 ఈ టైప్లో ఏదైనా ఉంటే మనకి దీస్ ఆర్ నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అవుతాయి. నాన్ పీరియడిక్ ఫంక్షన్స్. క్లియర్? సో ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ దిస్ ఈజ్ నాన్ పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది. కానీ సైన్ ఆఫ్ ఎక్స్ హోల్ అండర్ రూట్ దిస్ ఈజ్ పీరియడిక్ ఫంక్షన్. టోటల్ అండర్ రూట్ ఉందంటే మాత్రం అది పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది. దీని యొక్క పీరియడ్ 2π ఉంటుంది, దీనికి నో ప్రాబ్లం. కానీ సైన్ ఆఫ్ ఇక్కడ ఎక్స్కి మాత్రం మీకు అండర్ రూట్ కానీ x² కానీ x⁴ కానీ 1/x కానీ 1/x² కానీ ఈ విధంగా ఉంటే దీస్ ఆర్ నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అవుతాయి. క్లియర్? చలో నెక్స్ట్ దేఖ. ఇక్కడ చూడండి, f of x is equal to under root of tan x. అండర్ రూట్ ఆఫ్ tan x ఇక్కడ చూడండి, ఓన్లీ మీకు f of x is equal to tan of under root of x. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి మనకి. దిస్ ఈజ్ పీరియడిక్ ఫంక్షన్, దీంట్లో నో ప్రాబ్లం. దిస్ ఈజ్ పీరియడిక్ ఫంక్షన్, బట్ దిస్ ఈజ్ నాట్ పీరియడిక్ ఫంక్షన్. ఇది పీరియడిక్ ఫంక్షన్ ఎలా అయింది చూడండి ఒకసారి మీరు. f of x ప్లస్ π తీసుకున్నాను నేను. f of x ప్లస్ π తీసుకుంటే tan of x ప్లస్ π అండర్ రూట్ tan of 180 ప్లస్ తీటా. థర్డ్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది మనకి? ఆల్ సిల్వర్ టీ అంటే థర్డ్ కోఆర్డినేట్ tan అండ్ cot ఆర్ పాజిటివ్. సో ఇక్కడ మనకి ఏమైందంటే tan of x అవుతుంది అండర్ రూట్. So this is equal to f of x. So f of x plus pi is equal to f of x. This is a periodic function with period pi. Clear? Next ఇక్కడ చూడండి, f of x plus pi తీసుకున్నాను నేను. f of x plus pi తీసుకుంటే tan of x plus pi this is under root. Clear? కానీ ఇక్కడ దీన్ని మనం ఏం చేయలేము అన్నట్టు. నాట్ ఈక్వల్ టు f of x. క్లియర్? ఎక్స్ అనేది ఓన్లీ ఎక్సే ఉండాలి. సో దీని యొక్క పీరియడ్ ఎంత ఉండాలి? π ఉండాలి. కానీ దిస్ ఈజ్ పీరియడిక్ ఫంక్షన్, కానీ అండర్ రూట్ అనేది ఓన్లీ ఎక్స్ తీసుకుంటే నాన్ పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి. ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x is equal to ఇక్కడ చూడండి, f of x is equal to cos of ఇక్కడ చూడండి, నేను సపరేట్ రాస్తున్నాను. 8x/4π ప్లస్ 5/4π. సో cos x is equal cos of that is 2x by that is 2/π ప్లస్ 5/4π. క్లియర్? ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తుంటే కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, దీని యొక్క రోల్ ఏముండదు మనకి, దీన్ని మనం సపరేట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ 2x/π దీని యొక్క పీరియడ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ ఎలా ఉండాలి? కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 2π ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ యొక్క కోఫిషియంట్, ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క కోఫిషియంట్ అనేది 2/π. ఎక్స్ యొక్క కోఫిషియంట్ అనేది
2/π. సో ఇక్కడ మనకి ఎలా అయితే చూడండి 2 క్యాన్సిల్ అవుద్ది, పై రివర్స్లో తీసుకుంటారా, π ఇంటూ π దట్ ఈజ్ ఈక్వల్ టు π². క్లియర్? సో π² ఇక్కడ దిస్ ఈజ్ π² ఒక బెటర్ ఆన్సర్, దట్ ఈస్ π². ఓకే, నెక్స్ట్ చూడండి. y is equal to f of x equal to x minus integral part of x. మీకు ఆల్రెడీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తెలుసు. మీకు ఒకవేళ తెలియకపోతే మీకు ఆల్రెడీ ప్లే లిస్ట్లో మీకు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, దాన్ని చూడండి. ఓకే, ఇక్కడ చూడండి f of x is equal to x minus integral part of x. సో x minus integral part of x ఈ టోటల్ మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x. దట్ ఈస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ అనేది వన్ 2 3 4 5. మీకు ఆల్రెడీ గ్రాఫ్ తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది 1 యూనిట్ ఉంటుంది. క్లియర్? సో ది పీరియడ్ ఆఫ్ ది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ 1. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్ కొంచెం ప్రింటింగ్. log of this is sin inverse అవుతుంది బేట. sin inverse of x minus integral part of x. this is sin of -1 ఉన్నాయి కాదు, sin inverse తీసుకోవాలి. sin inverse of x minus integral part of x. కొంచెం ప్రింటింగ్ మిస్టేక్. ఇక్కడ దట్ ఈస్ log of sin inverse of this is equal to fractional part of x. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఉంది కాబట్టి దీని యొక్క పీరియడ్ 1 కాబట్టి మనం 1 తీసుకోవాలి. టోటల్ ఫంక్షన్ యొక్క పీరియడ్ అనేది మనకి 1 అవుతుంది బేట. క్లియర్? టోటల్ ఫంక్షన్ యొక్క పీరియడ్ కూడా 1 అవుతుంది. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇంకా మనకి సైన్ ఇన్వర్స్ దీని యొక్క ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయినట్టు ఉంది, ఒకసారి చూడండి. f of x is equal to cos of ఇక్కడ x² బెట్, cos of x². మనకి cos square x పీరియడిక్ ఫంక్షన్, బట్ cos of x², cos of x³, cos of 1/x, cos of 1/x², ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ నాన్ పీరియడిక్ ఫంక్షన్స్ అని తీసుకుంటాం. మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఎక్స్ప్లెయిన్ చేసాం నాన్ పీరియడిక్ ఫంక్షన్స్. క్లియర్? నాన్ పీరియడిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ చూడండి f of x is equal to sin of మీకు అండర్ రూట్ అనేది ఎంతవరకు ఉండాలి బేట, సైన్ ఆఫ్ ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ n ఫిర్ అండర్ రూట్ ఫిర్ x అనేది బయట, x అనేది మనం బయట తీసుకోవాలి. ఓకే, వేర్ n denotes greatest integer function are equal to n is 2π. దీని యొక్క పీరియడ్ అనేది మనకు ఆల్రెడీ గివెన్. దీని యొక్క పీరియడ్ ఎంత ఉంది మనకి, పీరియడ్ ఆఫ్ f of x is equal to 2π. పీరియడ్ ఆఫ్ f of x equal to 2π ఇది ఆల్రెడీ గివెన్ ఉంది. మనకి ఇక్కడ ఏం చేయాలంటే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది ఎంత ఉంటుంది, సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 2π ఉండాలి. సో ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ సంథింగ్ ఇంటూ ఎక్స్ యొక్క పీరియడ్ 2π ఉంది కాబట్టి ఈ సంథింగ్ అనేది ఎంత ఉండాలి మనకి, సంథింగ్ అనేది దేకో అండర్ రూట్ ఆఫ్ n దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. క్లియర్? సంథింగ్ ఆఫ్ 1 అనేది ఎంత ఉండాలి మనకి, సంథింగ్ ఆఫ్
అండర్ రూట్ ఆఫ్ n అనేది 1 ఉండాలి కాబట్టి సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమైంది అండర్ రూట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి ये आपको ग्रेटेस्ट इंटीजर फंक्शन ऑफ n इज इक्वल टू 1 ఉండాలి కాబట్టి సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ 1 ఎప్పుడు అవుద్ది సో దట్ ఇంప్లైస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ దెన్ 2 n అనేది 1 నుంచి 2 మధ్యలో ఎంత వరకు ఉన్నా సరే మనకి దీని వాల్యూ అనేది 1 అయిపోద్ది క్లియర్ n వాల్యూ అనేది 1 నుంచి 2 మధ్యలో ఎంత ఉన్నా సరే దాని యొక్క గ్రేటెస్ట్ వాల్యూ అనేది 1 అవుతుంది కాబట్టి సో n లైస్ బిట్వీన్ 1 to 2 1 ఇంక్లూడింగ్ 2 నాట్ ఇంక్లూడింగ్ క్లియర్ ఇక్కడ చూడండి సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ ఇంక్లూడింగ్ ఇచ్చాడు కాబట్టి దీన్ని తీసుకోలేదు అందుకని మనం దీన్ని తీసుకోలేదు 2 అనేది మనం ఇంక్లూడ్ చేసుకోకూడదు 2 అనేది మనం ఇంక్లూడ్ చేసుకోకూడదు 2 ఇంక్లూడ్ చేసుకుంటే అండర్ రూట్ ఆఫ్ 2 అవుతుంది అండర్ రూట్ ఆఫ్ 2 అనేది 1 పాయింట్ సంథింగ్ ఇక్కడ కూడా చూడు ఇక్కడ 1 నాట్ ఇంక్లూడింగ్ అందుకని దీన్ని తీసుకోలేదు మనం ఇక్కడ 1 ఇంక్లూడెడ్ 2 నాట్ ఇంక్లూడెడ్ సో ये आंसर తీసుకోవాలి మనం క్లియర్ చలో నెక్స్ట్ క్వశ్చన్ देखिए ఇక్కడ చూడండి 2 sin x యొక్క పీరియడ్ ఎంత ఉంటుంది 2π ఉంటుంది ఇక్కడ 2π cos 2x యొక్క పీరియడ్ ఎంత ఉండాలి 2π ఉండాలి బై x యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి దీని యొక్క పీరియడ్ by 2 అవుతుంది సో 2π కామా π 2π కామా πకి ఎల్సిఎం ఎలా తీసుకోవాలి ఎల్సిఎం ఆఫ్ 2π కామా π ఈజ్ ఈక్వల్ టు 2π క్లియర్ ఆన్సర్ బి క్వశ్చన్స్ మీకు పీరియడ్ యొక్క క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి కానీ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి x మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x దీని యొక్క ఏమైంది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ అనేది 1 మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి 0 1 2 3 ఓకే దీని యొక్క లెంత్ అనేది 1 యూనిట్ తర్వాత ఇది రిపీట్ అవుతూ ఉంటుంది క్లియర్ సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చేయండి ఓకే ఏదైనా డౌట్ ఉంటే మీకు క్వశ్చన్లో కానీ కాన్సెప్ట్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి ఎక్కడ డౌట్ ఉందో మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు దాని గురించి కొన్ని క్వశ్చన్లు కూడా డిస్కస్ చేసుకోవచ్చు క్లియర్ ఓకే బాయ్ థ్యాంక్ యూ